హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయర్స్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి నెల 5లోగా జీతాలు ఇచ్చేస్తున్నాం. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడి. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం, కోవిడ్ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రతి నెల 5వ తేదీ నాటికి 90-95% ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగిలిన 5% మందికి ఖజానాలో బిల్లులు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఉద్యోగుల జీతాల బిల్లులు ఖజానా అధికారులు నెలాఖరులోగా సమర్పించగలిగితే ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇవ్వగలమని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల బిల్లులు 90-95% వరకు నెలాఖరు రోజున ఖజానా అధికారులు పాస్ చేస్తారని, వాటి చెల్లింపులు ఆ మరుసటి నెల 5లోగా పూర్తి చేస్తున్నామని ఆయన వివరించారు. రిజర్వ్ బ్యాంకుల సెలవులు, రాష్ట్రంలో నిధులు అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ చెల్లింపులు సాగుతున్నాయని వివరించారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇదే పద్ధతి కొనసాగుతుందని తెలిపారు. సో ఫ్రెండ్స్, ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల గురించి అయితే ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయితే ఇలా వెల్లడించారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.